ఇప్పుడు మనం ఆ పొజిషన్ లో ఉంటే మనకి ఎట్లా ఉంటుంది? సేమ్ వేరే వాళ్ళు పిల్లలు పుడతాడు, పుట్టిన వెంటనే నేను చంపేస్తానమ్మా అని దేవుడు అన్నాడు అనుకో, మీకు ఎట్లా ఉంటుంది? తీసుకెళ్ళిపోయా అంటారా? ఎట్లా ఉంటుంది? మనసు మొత్తం బాధగా ఉంటది, ఇంకా ఏడుస్తా ఉంటారు, ఇంకా వద్దు వద్దు అని పారిపోతారు, ఇంకా దాక్కుంటారు, ఇంకా ఎవరు కనపడ పారిపోతారు, ఇవన్నీ చేస్తారుగా. దేవుడు తీసుకెళ్ళిపోతానంటే కానీ ఆయన యేసయ్యని చూసి చక్కగా మురిసిపోయాడు అనమాట. మరి లోకాన్ని రక్షించడానికి వచ్చాడు కదా దేవుడు కదా, దేవుడిని చూసి చాలా బాగా మురిసిపోయి సంతోషించి యేసయ్య ఇక నేను చూశాను, మరి ఇక నన్ను తీసుకెళ్ళిపోవాలేసాడు. ఏమనేసాడు? తీసుకెళ్ళిపోవాలేసి. ఇప్పుడు మనం వీటిలో ఏం నేర్చుకోవాలి అంటే, మీరు రూల్స్ నేర్చుకోవాలి. ఇజ్రాయేలీని పెట్టిన రూల్స్ ఏంటి? ఆ రూల్ మగ పిల్లాడు పుట్టే ఎన్ని రోజులకి స్నానం చేపిస్తారు? 7 రోజులు నిండాక స్నానం చేపిస్తారు. ఎన్నో రోజు? 8వ రోజు స్నానం చేపించి ఏం చేస్తారు? సున్నతి చేస్తారు. ఆడపిల్లకైతే 2 వారాలు. 2 వారాలు అంటే 14 రోజులు. ఎన్ని రోజులకి మగ పిల్లవాడిని మందిరంలోనికి తీసుకెళ్తారు? 33 రోజులు. ఆడపిల్లని 66 రోజులు. కూర్చో. ఎక్కడికి? యెరూషలేము అనే ఊర్లో ఒక భక్తి పరుడు ఉన్నాడు. ఆయన పేరేంటి? ఆయనకి ఏమేమి బిరుదులు ఉన్నాయి? భక్తి పరుడు, నీతి పరుడు, నిరీక్షణ. ఏం పేరు? నిరీక్షణ కలిగినోడు. యెహోవా దేవుడు ఏమని చెప్పాడు సిమియోనికి? నన్ను తీసుకెళ్ళిపోయా అనగానే వద్దు వద్దు, మా పిల్లాడిని చూసి వెళ్ళిపోదు. ఎవరా పిల్లాడు? యేసయ్యని చూసి వచ్చేద్దు కానీ నా దగ్గరికి వెళ్ళ. మరి చూసారా చూడలేదా? చూసిన వెంటనే అయ్యా నేను ఇంకా కొన్ని రోజులు ఉంటాను అన్నాడా? మళ్ళీ తీసుకెళ్ళిపోయా, యేసయ్య వచ్చాడు కదా, చూశాను కదా, ఇంకా చాలు అని చెప్పి తీసుకెళ్ళిపోమంటాడు. సరే, అందరూ మోకరించండి, చేతులు జోడించండి.